మొదటిగా ఏం చెల్లించాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అనుకోవచ్చు నెల తర్వాత నెలలాగా వస్తారు కదా, దీనికి కృతజ్ఞతాస్తుతులు ఏంటంటే నిజంగా చెప్పాలంటే నెల తర్వాత నెల వస్తుంది, ఆ నెలతో పాటు మనం రావడమే కొడతాం. దేవునికి ఇష్టం నిజమే. జూన్ తర్వాత జూలై వస్తుంది, జూలై తర్వాత ఆగస్టు కూడా వస్తుంది. కాకపోతే మనం రావాలి కదా. మరి మనల్ని తీసుకొచ్చింది ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసయ్య. ఎంతో మందికి లేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. జూన్ మాసం అంతా దేవుడు మనల్ని కాపాడి ఈ యొక్క జూలై మాసము మొదటి ఆదివారం ఆయన స్తుతించడానికి, అంతేకాకుండా శ్రేష్టమైన గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. అదేంటో తెలుసండి? పునరుత్థాన దినమందు ప్రభు బలిని సమీపించడానికి మనకి సిద్ధపాటించాడు. సిద్ధపాటు కాలంలో మనము శుక్రవారము, శనివారము, ఆదివారం ఈ 3 దినాలు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకో తెలుసండి? మానవులమైన మనము అస్తమాలు తొలగిపోతూనే ఉంటాం. అది మానవుని యొక్క లక్షణం. దైవ లక్షణం ఏంటంటే మనం ఒప్పుకున్నప్పుడు క్షమించడం దైవ లక్షణం. కానీ మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవా, రాత్రి నేనేం మాట్లాడాను నాయన, మనల్ని మనమే పరిశీలన చేసుకుంటే తీర్పు పొందకపోదని కొరింథీ పత్రికలో దేవునికి స్తోత్రం. మరి గతించిన వారం నుండి ఈ వారం వరకు ఆయన తన సజీవమైన చాటుని భద్రపరిచిన దేవాది దేవునికి మరి ఒకసారి 2 చేతులు, నా చేతిలో మైక్ ఉంది కాబట్టి నేను చేస్తాను, మీరు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు పాడతానండి, నోరించినప్పుడు పాడాలి, చేయించినప్పుడు చప్పట్లు కొట్టాలి. చెయ్యి నాది కాదంటే శరీరంలో భాగం కాకుండా. అందుకే చప్పట్లు కొట్టు చేతులంతే ఒంటు ఇచ్చెను, చప్పట్లు కొట్టు చేతులంతే ఒంటు ఇచ్చెను, వంచగల మోకాళ్ళన్ వంచగల మోకాళ్ళంతే ఒంటు ఇచ్చెను, పడకుండా నిలుచు పాదముల్ పడకుండా నిలుచు పాదముల్ దేవుండు ఇచ్చెను. నిజమే కదండి? పాదాలు ఉన్నాయి కానీ పడుకోకుండా నడిచే పాదాలు దేవుడు నాకు ఇచ్చాడు. చేతులు ఉన్నాయి కానీ ఏ చేతులు కావాలట? చప్పట్లు కొట్టే చేతులు కావాలి, స్తుతించే నోరు కావాలి. దేవుడు ఇచ్చిన సమయంలో మనం స్తుతించకుండా, మనం ఆరాధించకుండా అన్నీ అయిపోయిన తర్వాత ఈ పాట పాడతామా? నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను, బలమంతా పోయాక చేయాలని ఉంది నీ సేవను, చేయాలని ఉంది నీ సేవను, వినిపించుచున్నది ఒక కేక వినిపిస్తున్నారు. ఏమని? నా కుమార్తె నా సేవ చేయి, నా కుమార్తె నా కొరకు సాక్షిగా నిలబడు, నా కుమార్తె నీవు పరిచర్యలో పాలుపడుతున్నారు. ఎప్పుడు వినలేదంటండి? స్వరం ఉన్నప్పుడు వినలేదట, బలం ఉన్నప్పుడు వినలేదట. అంతా అయిపోయిన తర్వాత దేవా నాకు సేవ చేయాలని, దేవా నిన్ను స్తుతించాలని ఉందయ్యా. ఇది సభగా చాలా మంది చూడండి, ఎవరి కాలం మంది పిల్లలు ఎందుకన్నా మందిరాన్ని తీసుకెళ్తారు. ఎందుకంటే మనము కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము కాబట్టి మా అమ్మ మమ్మల్ని మందిరాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఊళ్ళో వింతగా చూసేవాడు. ఫస్ట్ మా పెద్దకైతే రాత్రి వచ్చేది, సాటర్డే నైట్ కూడా బస్ రాత్రులంటారు కదా, నైట్ వచ్చేది. తర్వాత తెగించింది. మా అమ్మ మా ఊళ్ళో పడి మేము 3-4 వెళ్తుంటే ఫస్ట్ మాకు ఒక వేసినట్టు అనిపించేది. అయినా సరే మేము వెళ్ళే పనులు ఎంత వరకు? అది 1 కిలోమీటర్ పైనే ఉంటుందేమో నడుచుకుంటా వెళ్తుంటే. నిజంగా అండి మా అమ్మని పిలిచేవాడు, ఆడపిల్లని తీసుకుని, అంటే మా వాళ్ళు బయట వెళ్ళారు, ఆడపిల్లని తీసుకుని ఎక్కడికి
చెప్తారో తెలుసా అండి? ఏ స్థలాన్ని తీసుకుని వెళ్తుందని అనేవాడు. ఇంకా కొన్నాళ్ళు పోయాక హల్లెలూయా హల్లెలూయా అనేవాడు. లోపల మాకు ఆనందం వచ్చేది. మేమేమనుకునేవాళ్ళు తెలుసా? యేసయ్యా మా మూలగా వాడిని స్తుతిస్తున్నారు కదయ్యా అనుకునేవాడు. ఒక్కొక్క సమయంలో బాగా అనిపించేది. అంటే నిందైన అవమానమైన క్రీస్తు కొరకు భరిస్తే, నిందైనను అవమానమైన క్రీస్తు కొరకు మీరు భరిస్తే ఆశీర్వాదములు దేవుడు ఎలా కుమరిస్తాడట? చాలా మంది అంటారండి, యేసు ప్రభు నమ్ముకోగానే మీ కష్టాలు తీరిపోతాయి, యేసు ప్రభు నమ్ముకోగానే మీ బాధలు తీరిపోతాయి. నేనైతే అది ఏకీభవించలేను. నిజంగా నేను చెప్తున్నాను ప్రత్యక్ష సాక్షిగా, అసలు మా కష్టం అంటే ఏంటో తెలియదు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాతే మా కష్టం తెలిసింది. ఎందుకో తెలుసా? అపవాది అబద్ధికుడు, అబద్ధాలకి జనకుడు. అంటే లోకానికి జనకుడు అబద్ధుడు అపవాది. వాడిలోనే ఉండేవాళ్ళం కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే వేరుపరచబడి దేవుల్లోకి వచ్చామో అప్పుడు మన మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది. కాకపోతే మునుపటి కంటే సంతోషం కలదు. ఏంటంటే నిత్య జీవనకు వెళ్ళగలుగుతున్నాము. మన బ్రతుకు ఒక అర్థం తెలిసింది. ఇంతకు ముందు అందరిలాగే మనము పుట్టాము, ఏదో పని చేస్తాము, ఏదో చేస్తాము, పుడతాము, చచ్చిపోతాం. కానీ ఇప్పుడు పుడితే ఎక్కడికి వెళ్తామో తెలుస్తుంది. అప్పుడు తెలియలేదు. అంటే మనకి నిరీక్షణకు ఆధారం లేదప్పుడు. ఇప్పుడు మన నిరీక్షణకి ఆధారం ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మన పక్షంగా ఉన్నవాడు ఎవరంటండి? మనందరికీ తెలిసినటువంటి ప్రవీణ్ పగడాల్ గారు మాట్లాడతారు. ఆయన మెసేజ్ లో ది డైరెక్ట్ మెసేజ్ ఏంటో తెలుసా? మన రాజు మనతో ఉన్నాడు. హల్లెలూయా. నాకు తెలియకుండానే గత కొద్ది దినాల నుంచి మేము ఏం మెసేజ్ ఇస్తూ వస్తున్నాము? జెఫన్యా గ్రంథం 3:15 చెప్తున్నాం. ఇశ్రాయేలు రాజు మీ మధ్యలో ఉన్నాడు, మీకు అపాయమేమీ సంభవించలేదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా నిన్న కాదు మొన్న ప్రవీణ్ గారి మెసేజ్ ఒకటి విన్నాను. ఎస్, ఆయన అదే చెప్తున్నాడు. మన రాజు మన మధ్యలో ఉన్నాడు. మన రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. జనాలు ఏమనుకుంటారు తెలుసు? మనల్ని ఈశ్వరుడు. దేవుడు జ్ఞానులని, పరిసయ్యులని, శాస్త్రులని పిలవలేదు, వెలివారిని, పామరులని ఆయన పిలిచాడు. దేనికి నిదర్శనం మనమే. చాలా మంది అనుకుంటారు ఏ పని పాడలేని బయలు పడుతూ మీరు బయలుదేరుతున్నారు. బహుజ్ఞాని అయినటువంటి సొలొమోను ఏం పట్టుకున్నారండి? బైబిల్ని పట్టుకున్నాడు. అనేక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటూ వచ్చాడు. అన్నీ చూశాడు. అంత జ్ఞానం దేవుని దగ్గర నుంచి పొందుకుని ఆ జ్ఞానాన్ని కొంచెం వక్ర మార్గంలో వెళ్ళడం మొదలుపెట్టాడు. వెళ్ళాడు భరించాడు, చూశాడు. చివరికి సామెతల తర్వాత ఏం రాశాడండి? ప్రసంగి రాశాడు. సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థమే. నేను ఒక దేశానికి రాజైతే ఆ దేశంలో ఉన్నదంతా చూస్తాను, కానీ ఆల్మోస్ట్ ఎన్ని దేశాలకు రాజై ఉంటాడండి? ప్రతి దేశం నుంచి ఆ రాజ్యం యొక్క కుమార్తెని వివాహం చేసుకునేవాడు. అలాగా 700 మందిని వివాహం చేసుకున్నాడు. 300 మంది ఉపపత్తులు, అంటే 700 రాజ్యాలకు రాజు. 700 దేశాల యొక్క పరిస్థితిని గమనించాడు. అంతా వ్యర్థమే. సూర్యుని కింద ఉన్నదంతయు వ్యర్థమే. అంటే ఈ జ్ఞానం చేత సొలొమోను అన్నీ తెలుసుకున్నాడు. అన్నీ తెలుసుకున్నటువంటి సొలొమోను రాసినటువంటి ప్రసంగి చదివితే మనం అన్ని దేశాలు తిరగాల్సిన అవసరం లేదు. భూమి పుట్టక ముందే జ్ఞానం ఉన్నదట. యోగులంలో ఉంటారు. జ్ఞానం అంటే ఘోషిస్తూ ఉన్నదట. కాబట్టి ఈ దినమందు, ఈ పునరుత్థాన దినమందు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధమైనాడు. మరి ఈ సాక్ష్యాలకు ఉన్న సమయము దేవుడు గతించిన వారం నుండి ఈ వారం వరకు మమ్మల్ని కాపాడాడు, మమ్మల్ని భద్రపరిచాడు. ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమన్నా ఉన్నాయన్నా మీరు ఒక్కొక్కరు లేసి సాక్ష్యం చెప్తే దాని నిమిత్తం, ఎందుకంటే ప్రభు మందిరంలో ప్రభు ఉన్నాడనియు, ఆయన తను వెతుకువానికి ఆయన ఫలం దయచేవాడనియు నమ్మవలెను కదా. అంటే ఇక్కడ ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తే, ఆయన సన్నిధిలో ఆయన మనం ఆరాధిస్తే ఆయన మన మనవులు ఆరాధించ
ఆశిస్తా అంటున్నాడు. కాబట్టి ఎవరైనా సాక్ష్యాన్ని చెప్పాలనుకుంటే మీరు సాక్ష్యం చెప్పండి. నేను సాక్ష్యం చెప్పి మార్గంలోకి వెళ్ళాను. దేవునికి ఇస్తున్నారు. మొదటిగా నా సాక్ష్యం ఏంటంటే, దేవుడు గతించిన వారం నుండి ఈ వారం వరకు నన్ను, నా కుటుంబాన్ని, మరి ముఖ్యంగా సత్యవాక్య సహవాసాన్ని, ఆన్లైన్ పరిచర్యను, అంతేకాకుండా మందిరం, పెందుకోస్తు మందిరం యొక్క పరిచర్యను దేవుడు భద్రపరిచాడు. ఎందుకంటే ఆయన కృప లేనిదే పరిచర్యలు వర్తిల్లవు. ఆయన లేనిదే మనం ఏమి చేసినా వ్యర్థమే. కాబట్టి నన్ను, నాతో పాటు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను నమ్మకంగా వాటన్నిటి నుంచి నేను ముందుకు నడవడానికి ఆయన కృపణించిన దేవునికి ఈ సాక్ష్యం సమర్పిస్తున్నాను. అంతేకాకుండా మరి ఈ వారం అంతా కాపాడిన దేవుడు మళ్ళా వచ్చే వారం వరకు నన్ను, నా కుటుంబాన్ని, మరి ముఖ్యంగా సత్యవాక్య సహవాసాన్ని, అలాగే మందిరాన్ని, మందిర పరిచర్యను దేవుడు కాపాడలాగున నా కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగుతా. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని మన జీవితంలో ఒక ఆశీర్వదించిన కాదు. గతించిన వారంలో ఒక వాక్య భాగాన్ని చెప్పుకున్నాం. సాక్ష్యం ఎలా ఉండాలి? సాక్ష్యం ఎలా ఉండాలంటే ఏమని చెప్పాను మనము? యేసు ప్రభువారు ఒక మనుషుడు మరణిస్తున్నప్పుడు చివరి కోరిక అనేది ఒకటి ఉంటుంది. ఆ చివరి కోరికను మనం చాలా ఇష్టంతో తీర్చాలని చూస్తాం, అంతే కదా. చివరి కోరిక ఒక కోరిక కోరాడు, అది నేను నెరవేర్చాలి. యేసు ప్రభువారు చివరిగా ఒక కోరిక కోరాడని అపోస్తలుల 1:8 నేను చెప్పాను రాసుకోవాలి. ఏమని? భూమి అంతముల వరకు, అనగా యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా మీరు నాకు సాక్షులైండని ఒక మాట చెప్పి ఆరోహణ అయిపోయాడు. యేసు ప్రభువారు పునరుత్థానం అయిన తర్వాత 40 దినాలు శిష్యులకి అందరికీ కనిపిస్తూ వారిని బలపరుస్తూ చివరిగా ఒక మాట చెప్పి ఆయన ఆరోహణ అయిపోయాడని చూసాం. మరి యూదులంటే ఎవరు? యెరూషలేము వాసులంటే ఎవరు? సమరయులంటే ఎవరు మనం తెలుసుకున్నాం కదండి. యూదులంటే ఎవరు? సమరయులంటే ఎవరు మనం తెలుసుకున్నాం కదా. మరి మన సాక్ష్యంలో ఏముండాలి, ఏముండకూడదని చెప్పాను నేను. మన సాక్ష్యంలో ఏముండాలి, ఏముండకూడదు అనేది చెప్పాను. కీర్తన 16 ఏ సాక్ష్యము ఉండాలి అని చెప్పానంటే, సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆ సాక్ష్యంలో మన బలహీనత కనబడాలి, సాక్ష్యంలో దేవుని బలము కనబడాలి. అంటే నేను బలహీనను అయ్యాను కాబట్టి ఆయన నన్ను బలవంతులుగా చేసి ఇక్కడ సాక్షిగా నిలబెట్టాడు. ఇది సాక్ష్యం. సాక్ష్యం అంటే నా బలహీనత నేను చెప్పాలి, నా బలహీనతలోంచి నన్ను బలపరిచిన వాడు నా యేసయ్య. ఇది నా సాక్ష్యం అని చెప్పాలని ప్రతిష్ఠిన వాళ్ళు చెప్తున్నాము. మరి ఈ వారము కీర్తన 16వ కీర్తన మన మధ్యలో ఉన్నటువంటి జెసికా గారు వచ్చి కీర్తన 16వ కీర్తన చదువుతూ ఉంటే మనము కూడా వచనం వెంబడి వచనము ఏకీభవిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవునికై ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర రచయితలుగా కీర్తనలు రాసినటువంటి గ్రంథంలో వచ్చి 16వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువు. దేవా, నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. దేవా, నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనిలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవుల నెత్తును.
వారి పేర్లు నా పెదవులను ఎత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది. నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధిని కుమపట్టనీయవు. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుడు తన పరిశుద్ధాత్మ మనకి దీవించుగాక. ఆమేన్. మరి వాక్యభాగం చదివినటువంటి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. మరి కీర్తన 16 దావీదు రసికారణ్యం అంటే ఇక్కడ ఈ వాక్యం గురించి మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ ప్రవీణ్ గారు వివరిస్తారు. దయచేసి అందరము శ్రద్ధ కలిగి ఈ వాక్య భాగాన్ని విందాము. మన మధ్యలో ఉన్నటువంటి ప్రవీణ్ గారు వచ్చి కీర్తన 16 కీర్తన 16 మనం ఒకసారి ధ్యానిద్దాం. ఇంగ్లీష్లో ప్రిజర్వ్ యువర్ గాడ్ ఫర్ ఎట్ ఇన్ యూ ఐ పుట్ మై ట్రస్ట్. ఇక్కడ ఏమంటున్నాడంటే నా యొక్క నమ్మకము నీ ఎడల పెడుతున్నానని దావీదు మహారాజు దేవాతి దేవునితో ప్రార్థనలో ఒప్పుకుంటున్నాడు అనమాట. దే ఆర్ ఎక్సలెంట్ వన్ ఇన్ హూమ్స్ ఇన్ ఆల్ ఐ డిలైట్. నువ్వు అద్భుతకరుడు ప్రభా, ఆలోచనకర్తవు ప్రభా, నీవు అన్ని విషయాలలో నీవు నాకు తోడుగా నీడగా ఉండి కార్యము జరిగించే దేవుడవు అని విశ్వాసంతో దావీదు భక్తుడికి అనేక అనుభవాలు ఉన్నాయి. ఒక పక్కన సౌలు రాజుతో పోరాడుకుంటూ, బ్రదర్లతో పోరాడుకుంటూ దేవాతి దేవునితో విశ్వాసంలో నడుస్తున్నాడు అనమాట. అలాంటి విశ్వాసంతో దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే ప్రభా, నీ అందే నాకు విముక్తి ఉంది, నీ అందే నాకు సంతోషం సమాధానం ఉంది అని మాట్లాడుతున్నాడు అనమాట. 4వ వచనంలో ఏమంటాడంటే ద సారో షల్ బి మల్టిప్లైడ్ హూ హాస్టెడ్ ఆఫ్టర్ అనదర్ గాడ్. ఎవరికైతే ఇతర దేవుళ్ళని వెంబడిస్తారో వాళ్ళకి దుఃఖంలో నిట్టూర్పు వేదన ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఎప్పుడైతే మనం దేవాతి దేవుడు నిజమైన దేవుడిని వెంబడిస్తామో నీతో నాతో కూడా మాట్లాడే దేవుడు అనమాట, నీతో నాతో కూడా వెంబడించే దేవుడు అనమాట. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్న దేవుడు అనమాట. ఇదే రీతిగా మనము నూతన నిబంధనలో యోహాను 11వ అధ్యాయంలో చూస్తే లాజరస్ యొక్క జీవితం మనం చూస్తాం అన్నమాట. చదువుకోండి, 1వ వచనం చదువు. మరియు ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతలేహేములోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరి యొక్క సహోదరుడు అతని అక్క చెల్లెండ్రు ప్రభువా, ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపెను.
ఇక్కడ చూసినట్టయితే లాజరు ఎవరైతే దేవుని యొక్క పాదాలు అత్తరబెట్టి తుడిచాడో ఆయన రోగి అయ్యాడు అనమాట. ఆ రోగి అయినప్పుడు దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళు మొరపెడుతున్నారు. వారి యొక్క సిస్టర్స్ ఏసీఐకి బహు సన్నిహితులు కాబట్టి వాళ్ళ సిస్టర్స్ అంటున్నారు అనమాట, ప్రభువా మా తమ్ముడు రోగి అయి ఉన్నాడు, మా తమ్ముడు ఇక సిక్కున్నాడు కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏసయ్య మటుకు ఎలాంటి జవాబు ఇవ్వలేదు. ఆయన చూస్తూ చూస్తూ ఏమవుతాడంటే మరణిస్తాడనమాట. మరణిస్తే 32వ వచనం ఒకసారి చదువుకున్నాం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునను. ఇక్కడ చూసినట్టయితే మరియా ఏమని సంబోధిస్తుందంటే వాళ్ళు అప్పటి వరకు యేసయ్యని ఒక హీలర్ లాగా సంబోధిస్తున్నారు అనమాట. ఒక స్వస్థపరిచే యెహోవా లాగా వాళ్ళు సంబోధిస్తున్నారు. ప్రభువా నీవు ఇక్కడ ఉన్నట్టయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అనేసి ఒక మాట మాట్లాడుతున్నది. తర్వాత వచ్చిన చదువు ఒకసారి. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అక్కడిని ఎక్కడ ఉంచుతారని అనగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. ఇక్కడ చూసినట్టయితే యేసయ్య కూడా లాజరు గురించి కన్నీళ్లు విడిచాడనమాట. కానీ ఇక్కడ దేవుడు ఒక అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు యెహోవా దేవుడు. అందుకని యేసయ్యని పంపించలేదు. కానీ 4 దినాల తర్వాత ఎప్పుడైతే అక్కడికి వచ్చినాడో ఎప్పుడైతే యేసయ్య మొరపెట్టాడో ఆయన వెళ్ళి పిలువగా చనిపోయిన లాజరు లేయడం మనం చూస్తామన్నమాట. 39వ వచనం ఒకసారి చదవండి. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. తర్వాత అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని అంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే మరియా మార్తతో దేవుని మహిమ చూడాలి అనేసి స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఒకవైపు సహోదరుడు చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. కానీ ఇక్కడ దేవుడు నమ్మకం ఉంచండి, నేను కార్యం జరిగించే దేవుడు అంటున్నాడు అనమాట. మన జీవితాలలో ఎన్నో పరిస్థితులు మృతుగా ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు. కానీ మనం పలికితే అవి సజీవంగా చేసే దేవుడు నీతో నాతో కూడా ఉన్నాడనమాట. ఇక్కడ మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు లాజరు యొక్క జీవితం ద్వారా. ఏంటంటే ఆయన చనిపోయినప్పటికీ ఆయన దేవుడి మహిమ కొరకు లేపబడ్డాడు అనమాట. తర్వాత చదువుతాం. అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్టు వారి నిమిత్తమై ఈ మాట చెప్పుచున్నాను. ఇక్కడ చూసినట్టయితే యేసయ్య ఏ కార్యం చేయకముందు కూడా దేవాతి దేవుని యొక్క సన్నిధిలో కనపెట్టడం చూస్తున్నాం అన్నమాట. అక్కడ ఒక రోగి ఉన్నాడు, స్వస్థపరచక చనిపోయిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ మృదువైన ఆ యొక్క శరీరాన్ని లేపడానికి, దేవుని మహిమపరచడానికి, ఎందుకంటే ఆయన మరణాన్ని పరిచయించుకుంటున్నాడు అన్నమాట. ఈ సమయంలో ఏంటంటే నేను 3వ రోజున మీకు ఏ రీతికైతే వాగ్దానాన్ని చేశానో ఆ యొక్క వాగ్దానాన్ని నిలబెట్టే దేవుడాన్ని మొదటగా ఒక మహిమ కార్యము మనం చూస్తున్నాం అన్నమాట. వాక్యానుసారంగా ఇది బైబిల్ మీతో నాతో కూడా మాట్లాడుతున్నది. ఆయన అలాగే చెప్పి
లాజరు బయటికి రమ్మని బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు చనిపోయిన వాడు కాళ్ళు చేతులు వేద వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. వచ్చాయి. అతని ముఖమునకు అతని రుమాలు కట్టి ఉండెను. రుమాలు కట్టి ఉండేది. అంతటి యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. చెప్పారు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ లాజరు అని పిలవగానే ఆయన యొక్క ఆత్మ తిరిగి ఆ శరీరానికి రావటం మనం చూస్తున్నాం అన్నమాట. ఆయన ప్రార్థన చేయగానే ఆ ఆత్మ తిరిగి వచ్చి మరి లాజరు సజీవ లెక్కల వాళ్ళ యొక్క సిస్టర్స్కి అందబడడం చూస్తున్నామట. మన జీవితంలో ఎన్నో ఇరుకులలో, ఇబ్బందులలో, శోధనలలో, అనేకమైన పరిస్థితులలో నీవు నేను వెళ్తుంటాం అన్నమాట. కొన్నిసార్లు మన తప్పిదం బట్టి మృతుమైన పరిస్థితులు ఉంటాయి. కానీ నీవు నేను దేవుని ఎదుట మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క తప్పులను ఒప్పుకొని ప్రభువా నీవు నా యొక్క తప్పుని క్షమించి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఆయన కార్యం జరిగించే దేవుడు అనమాట. మనము చూసినట్టయితే దేవాతి దేవుడు నిన్ను నన్ను ఇష్టపడ్డాడనమాట. నీవు నేను ఈ లోకంలో పుట్టక ముందే 2000 సంవత్సరాల క్రితమే మన కోసం చనిపోయి లేచాడనమాట. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచి ఆయన ఇచ్చిన కృపకాలంలో మనకి ఏ బాధ్యతలు ఇచ్చాడో అది 100 కూడా నీవు నేను నెరవేర్చాలి. ఆయన ఇచ్చిన మన ప్రణాళికని ఆయన సన్నిధిలో మొరపెట్టి దేవా నీవు నాకు ఈ కార్యం జరిగించే కృపను అనుగ్రహించు, నీవు నాకు ఈ యొక్క శోధన నుంచి తొలగించి ప్రభువాన్ని మొరపెట్టినప్పుడు తప్పకుండా ద్వారాలు మార్గాలు తెరిసే దేవుడు అన్నమాట. అక్కడ మార్తా మరియ కూడా అలాగే వారు విశ్వాసం కోల్పోయి అయ్యో ప్రభా నువ్వు ముందే వచ్చింటే నా యొక్క సహోదరుడు బతుకుడు కదా అన్నప్పుడు ఇప్పటికైనా నేను బతికిస్తానని చనిపోయిన వాడిని బతికించే దేవుడు ఉన్నాడు అనమాట. అలాగా అపవాది మన యొక్క ప్రణాళికని చొప్పున నా వెంట పడుతుంటాడు అనమాట. పడ్డప్పుడు మనం వాక్యానుసారమైన జీవితాన్ని ఎత్తుకొని వాక్యానుసారంగా ప్రభా అవును నేను తప్పు చేశాను ప్రభా, అయినప్పటికీ నువ్వు నన్ను క్షమించే దేవుడు, కరుణ కటాక్షించే దేవుడు అని మనం మొరపెట్టినప్పుడు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుకుంటారు. కీర్తన చూస్తున్నాం. మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగింది. ఇక్కడ చూసినట్లయితే మనోహర స్థలంలో దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనమాట. మనకి స్వాస్థ్యం ఇస్తున్నాడు అనమాట. 7వ వచనం చెప్పండి. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. అయితే 7వ వచనము ఇంగ్లీష్లో ఇలాగా I will bless the Lord who has given me counsel. My heart also instructs in me in night season. ఇక్కడ ఏమంటున్నారంటే ఏ దేవుడైతే నన్ను దీవించాడో ఆ దేవుడిని నేను ఎల్లప్పుడూ స్తుతించే దేవుడిని అంటున్నాను అనమాట. రాత్రి వేళ అయినప్పటికీ ఉదయం అయినప్పటికీ నేను స్తుతించేవాడని అంటున్నాడు అనమాట. నా పరిస్థితులు ఏలాగా ఉన్నప్పటికీ దావీదు మహారాజు మార్తా మరియల ప్రశ్న వేయలేదు, కానీ నేను దేవుడిని స్తుతిస్తాను, పరిస్థితులు ఆయన చూస్తాను అన్నాడు. చిన్న ఉన్నప్పటి నుంచి దేవుడితో అరణ్యంలో నడిచి ఆ యొక్క ఎలుగుబండి వచ్చినప్పటికీ ఆ యొక్క గొర్రెలను మేపుతున్నప్పుడు సౌలుకి ఏ రీతి అయితే సాక్ష్యం ఇచ్చాడో ఆ రీతిగా ఆ సాక్ష్యాన్ని తను చూసుకుంటూ నా దేవుడు ప్రతి విషయంలో నాతో నడిచే దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనమాట. నేను దేవుడిని దీవించలేదు, రాత్రి వేళ అయినప్పటికీ నన్ను కాపాడేవాడు. ఎందుకంటే కీర్తనలో 121:3 రాసి నీ దేవుడు నిన్ను కునుకక నిద్రపోయే దేవుడు కాదు. ఒక కీర్తన 121:3 ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కాబట్టి చాలా మంది రాత్రి ప్రార్థనకైతే ఇష్టపడరు, కానీ సమయం దొరికినప్పుడు దేవాది దేవుడిని అడగండి. మీకు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీకు రుజువుపరిచే దేవుడు ఉన్నమాట. మనం మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చే దేవుడు. కొద్దిగా సమయం పట్టొచ్చు. మీరు నన్ను అడగచ్చు, బ్రదర్ మీరైతే చెప్తున్నారు, నేను నా కెరియర్ ఎప్పుడైతే 2003లో నా యొక్క డిగ్రీ అయిపోయిందో నా కెరియర్లో నేను మంచి జాబ్ కావాలని నేను ఆశపడుతున్నాను. ప్రభా నా దగ్గర క్వాలిఫికేషన్ లేదు, కానీ నేను మల్టీనేషనల్ కంపెనీకి పోవాలంటే
2004 నుంచి 2007 వరకు నన్ను ట్రైన్ చేసి ఒక మంచి కంపెనీలో జాబ్ ఇచ్చాడనమాట. అలాగా కొన్ని సమయాలలో ఎక్కడైతే మనకు పొదువుగా ఉందో, ఎక్కడైతే మనం తక్కువగా ఉందో, ఎక్కడ మనం నిలబడడానికి మన దగ్గర ఏదైతే లేదో అవి ట్రైన్ చేసే సమయం మనము దేవునికి ఇవ్వాలన్నమాట. ఆ పరిస్థితులలో నేను స్తుతించినప్పుడు, నేను ఎప్పుడైతే డిసెంబర్ 2006లో ప్రార్థన చేశానో, ప్రభా నాకు ఒక మంచి జాబ్ దయచే ప్రభా, నా దగ్గర అయితే అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఒక్కటే ఉన్నాయి, నువ్వు అక్కడ ఇస్తావా, మరి ఇక్కడ ఇంకోటి ఇస్తావా అంటే, నా రెస్యూమే 4 years బ్యాక్ నౌకరీ అనే పోర్టల్లో అప్లోడ్ అయ్యి ఉంటే దాన్ని చూసి కంపెనీ కాల్ చేయడం జరిగింది. జనవరి 1st వీక్లో ఇంటర్వ్యూ అయ్యి జనవరి 10th నాకు ఆఫర్ లెటర్ రావడం జరిగింది. అప్పుడు నా ప్రీవియస్ కంపెనీలో నాకు రిలీవింగ్ లెటర్ రెడీగా లేదు, వాళ్ళు ఫోన్ చేసి ఒక్క రోజులోనే ఇచ్చారనమాట. అలాంటి అద్భుతం చేసి మన సమయాన్ని కాపాడే దేవుడని నేను సేవిస్తున్నావు అనమాట. నీతో నాతో కూడా నడవడానికి ఇష్టపడుతున్నాను. నేను పరిశుద్ధుడు అంటే కాదు, నేను పాపిని అయినప్పటికీ నా ప్రార్థన ఆలకించి నాతో కూడా ప్రతిసారి మాట్లాడే దేవుడు ఉన్నమాట. నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నమాట. ఎప్పుడైతే మనకి ఎన్ని సెకండ్స్ సమయం దొరికినా, ప్రభా నేను పాపిని, నా పాపాన్ని క్షమించి ప్రభా మన హృదయంలో ఎప్పుడైతే ఒప్పుకుంటామో, మన నోటితో కన్ఫెస్ చేస్తామో, నీ పాపాన్ని నా పాపాన్ని క్షమించే దేవుడు అనమాట. దానికి ఏ రీతి అయితే ధైర్యం ఇచ్చాడో ఆ రీతిగా 9వ వచనం చదవండి. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఒకసారి అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఇక్కడ మనం చూసినట్టయితే, ఎప్పుడైతే మన శరీరము, మన యొక్క ఆత్మ, మన యొక్క హృదయము దేవుని సన్నిధిలో మనం అర్పిస్తామో, నాతో కూడా మాట్లాడే దేవుడు, నన్ను దర్శించే దేవుడు, నేను మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఎందుకంటే దేవాతి దేవుడు ఏమంటాడంటే, ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో, నువ్వు సరిగ్గా మొరపెడతావో నేను ఆలకించే దేవుడు ఎప్పుడు ఎదురు చూస్తుంటాడు అనమాట. తన బిడ్డలు ఎప్పుడు తనని ప్రార్థన చేసి ఆయనను అడుగుతారు, ఏ కార్యం జరిగించాలి, ఏ విధంలో దేవదూతల్ని ఆజ్ఞాపించాలి అనేసి అడుగుతాడనమాట. మార్కు 11:20 నుంచి 24 వరకు ఒకసారి చూసుకుందాం. విశ్వాసం ఏ రీతిగా పరీక్షిస్తుంది. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు. ఇక్కడ మన వాక్యంలో చూస్తున్నాం అన్నమాట. ఎప్పుడైతే మనం సందేహింపకుండా మన విశ్వాసంలో, దేవా నువ్వు నాకు కార్యం జరిగిస్తావు, నిలబడతావో, కొద్ది సమయంలోనే కార్యం జరిగించే దేవుడు అన్నమాట. కొన్నిసార్లు ఆ యొక్క ప్రార్థనకి ఒక రోజునే జవాబు రావచ్చు, కొన్నిసార్లు ఆ ప్రార్థనకి 6 నెలలు పట్టవచ్చు, కొన్నిసార్లు ఆ ప్రార్థనకి సంవత్సరం పట్టవచ్చు, కొన్నిసార్లు ఆ ప్రార్థనకి కొన్ని సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఎందుకంటే అబ్రహాం గారిని మనం చూసినట్టయితే ఆయన కుమారుడు ఇవ్వడానికి 25 సంవత్సరాల సమయం పట్టిందండి. 75 సంవత్సరాల నుంచి దేవుడితో నడిస్తే 100 సంవత్సరాల కుమారుని ఇవ్వడం మనం చూస్తున్నాం అన్నమాట. అలాంటి దేవుడితో నేను నడుస్తున్నాను కాబట్టి, అబ్రహాం గారు ఏ రీతి అయితే విశ్వాసప్రీతిగా ఇంకా పడలేదో, నేను పడకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు నాతో కూడా మాట్లాడే దేవుడు, నన్ను దర్శించే దేవుడు. అబ్రహాం కూడా బాధపడి ఉండొచ్చు, అబ్రహాం కూడా వేదన పడి ఉండొచ్చు, దుఃఖపడి ఉండొచ్చు. ప్రభువా నువ్వు నాకు ఎప్పుడు సంతానం ఇస్తావంటే, ఆయనకి ఎప్పుడు ఆకాశంలో నక్షత్రాలు చూపించి నేను ఈ రీతిగా సంతానం ఇచ్చే దేవుడు నన్ను చూపించినప్పుడు సంతోషపడేవాడు. కానీ ఆయన అడిగేవాడు, ప్రభువా నువ్వు నాకు ఇచ్చేంతవరకు నాకు ఓపిక సహనం దయచేయాలి. కానీ ఆ ఇచ్చిన కుమారుని కూడా బలి ఇయ్యమని ఆయనకి విశ్వాసం తండ్రి అని దిగుదిగొట్టుడు అడిగినప్పుడు కూడా సంతోషంగా కుమారుని ఇవ్వడానికి వెనుక వెళ్ళేదన్నమాట. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని ఇయ్యమని అడిగినప్పుడు మనం సంతోషంగా ఇచ్చినప్పుడు 100 అంతల జీవితం చూస్తాం. ఆయన విశ్వాసంలో అందరికీ ఏం చెప్పాడంటే, నేను నా కుమారుడు తిరిగి వస్తాను. దేవుడు ఏదో ఒక కార్యం చేస్తాం, ఏ రీతిగా ప్రొవైడ్ చేస్తాడో నాకు తెలియదు, కానీ జెహోవా జైరా అనే పేరు చూస్తున్నాం అనమాట దేవునికి. అప్పటి నుంచి
గాడ్ ఆర్ ప్రొవైడర్ అని దాని యొక్క ఒక మీనింగ్ అన్నమాట. అయితే దేవానికి దేవుడు ప్రొవైడ్ చేసే దేవుడు కాబట్టి ఆయనని మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఎందుకంటే సాతానుతో తను ఎప్పుడు చెప్తాడనమాట, బిడ్డలు నేను చనిపోయినందుకు సిల్వలో రక్తంలో నేను కాచి కాపాడినందుకు నేను వారికి విజయం ఇచ్చే దేవుడు అంటాడు అనమాట. మనము రోమ 8:26 అటువంటి ఆత్మలు మన బలహీనతలు చెప్పనాసక్యము కాని మూలుగులతో మన కొరకు విజ్ఞాపనం చేయించున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనం చెప్పలేము, మనము ప్రార్థించలేము, కానీ ఆత్మ మన విషయంలో ప్రార్థన చేస్తుంది అనమాట. అందుకని ఏమంటాడంటే భక్తులు ఏమంటారంటే వాక్యాన్ని ధ్యానించమంటారు, వాక్యంతో ప్రభు సన్నిధిలో మొరపెట్టమంటాడు అనమాట. మనకి ఏ రీతిగా ప్రార్థన చేయాలో మనకి తెలియదు, కానీ ఆత్మయే మనలో ఉన్న కార్యసాధకమైన ఆత్మయే మనం ఎప్పుడైతే ఈ లోకంలో వాక్యానుసారమైన ఆహారం పెడతామో మన యొక్క జీవితము అనేక దీవెనలు మనము రుచి చూడగలుగుతాం అన్నమాట. మనం మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చే దేవుడు, మనము ఈ బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చే దేవుడని నీవు నేను వెంబడిస్తున్నాం అన్నమాట. అదే నిశ్చయంతో దావీదు మహారాజు 16 కీర్తనలో చివరి వర్షం ఒకసారి చూస్తున్నాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియవు, జీవ మార్గంలో నీవు నాకు తెలియజేసేది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. ఇక్కడ చూసినట్లయితే you will show me the path of life in your presence of fullness of joy. At your right hand are the pleasures forevermore. ఇక్కడ చూసినట్లయితే దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, నేను నీ వైపు చూచినప్పుడు దేవా, నేను నీతో మొరుపెట్టినప్పుడు నీ యొక్క ప్రభా సన్నిధి నాతో ఉంటుంది, నీవు నన్ను ఆనంద గానములతో నింపే దేవుడు అనమాట. నా కుడి ప్రక్కన నీవు ఆనంద గానములతో ఉండి నా యొక్క జీవితము అందరికీ ఫలభరితంగా మార్చే దేవుడు అనేసి దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు అనమాట. ఇదే అధ్యాయం మనం ఒకసారి ఎజికేల్ 37 అధ్యాయము 12 నుంచి 14 ఒకసారి చూసుకుందాం. 12 కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా నేను సమాధులను తెరచి సమాధులలో నున్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా. ఇక్కడ చూసినట్లయితే ఏ రీతి అయితే కీర్తన 16లో రాసిందో అదే మాట మరొకసారి ఎజికేల్ ప్రవక్త మృతులలో నుంచి గ్రేవ్స్ లాజరు విషయంలో కూడా మనం చూసాం. గ్రేవ్లో ఉన్న రాజాను ఏ రీతిగా అయితే లేపాడో అదే గ్రేవ్ లాంటి పరిస్థితి, మరణకరమైన పరిస్థితులను మనం తెలుగులో చూసుకుంటే అలాంటి పరిస్థితులలో మనం నడిచినప్పటికీ వాటి నుంచి కూడా విడుదలనిచ్చే దేవుడు అంటున్నాడు. మీ యొక్క ఆత్మను పోషించే దేవుడు అంటున్నాడు. మనం ఏమడుగుతున్నాడంటే ఈ వాక్యాన్ని ధ్యానించండి, ఈ వాక్యాన్ని ధ్యానించి నన్ను అడిగినప్పుడు మిమ్మల్ని దీవించే దేవుడు అని అంటున్నాడు అనమాట. ఈ వాక్యానుసారంగా నీతో నాతో కూడా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఈ వాక్యంలో మనతో మాట్లాడాలని, నిన్ను నన్ను ఏ విషయంలో అయితే మనకు కొదవగా ఉందో సవరించాలని, ఒక నూతన వ్యక్తిగా తయారు చేయాలని దేవాతి దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. అదే దావీదు మహారాజు చెప్తున్నాడు, ఇక్కడ ఎజికేల్ ప్రవక్త చెప్తున్నాడు. నూతన నిబంధనలో లాజరస్ విషయంలో కూడా మనము చూసామన్నమాట. అలాంటి దేవుడిని నీవు నేను ప్రార్థిస్తున్నాం కాబట్టి మనం మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చే దేవుడు అని విశ్వాసంతో
మనం మార్క్ 11లో చూసాం. ఎప్పుడైతే మనం విశ్వాసంలో ఎలాంటి సందేహం లేకుండా ప్రార్థిస్తామో దేవుడు నిన్ను నన్ను దర్శించి దీవించి దేవుడు అన్నమాట ఒక ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా నాయన, మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు నాయన. మృతులుగా ఉన్న మా యొక్క శరీరాలను బట్టి, మా యొక్క పరిస్థితులను బట్టి ప్రభా, రేవు లాంటి సమస్యల్లో ఉన్న మమ్మల్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని అడిగినాం. మమ్మల్ని దీవించండి, దర్శించండి. మా యొక్క ఆత్మలో నూతన సంతోషం, నూతన సమాధానం దయచేసి దానిని వాళ్ళ ప్రభావ మొరపెట్టి నాయన నీ ఒక బిడ్డగా మమ్మల్ని తీసుకెళ్దామని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఇంతవరకు వాక్యాన్ని బోధించినటువంటి దేవుడు ఇంకా బలంగా